వరప్రసాద్ మూర్తి గారు మాట్లాడుతుంటే ఒక గంట 2 గంటలు కూడా అలాగా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. అంత అద్భుతమైన ఉపన్యాసకులైన వారికి ధన్యవాదాలు. తదుపరి ప్రొఫెసర్ నాగార్జున యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు, గుంటూరు నగరంలో కొన్ని వేల మంది విద్యార్థులను తయారు చేసిన మాస్టారు కన్నా మాస్టారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారావు గారికి కూడా ఆయన టీచర్. సో దట్ ఈస్ అనదర్ క్రెడెన్షియల్ ఆఫ్ కన్నా మాస్టర్. దీన్ని మనం పుత్రోత్సాహము అంటాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సభాధ్యక్షులుగా ఉన్న ఆచార్య డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, నగరంలో ఏ మూలకి వెళ్ళినా మంత్రివర్యులను అడిగినా మా గురువు గారు అని గర్వంగా చెప్పుకుంటారు అందరూ సుబ్రహ్మణ్యం గారి గురించి. అలాగే వారు పాలక మండలిలో ఇంతకుముందు పనిచేసినటువంటి ఆ ఫుట్ ప్రింట్స్ అనుక్షణం అక్కడ కనపడుతుంటాయి. రిక్రూట్మెంట్ దగ్గర నుంచి మరి కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం దగ్గర నుంచి అవన్నీ కూడా కొత్తగా వచ్చిన మాలాంటి వాళ్ళకి అది చాలా ఆదర్శమని భావిస్తూ వారికి నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఈరోజు ఇక్కడ శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు వచ్చి వెళ్ళారు, వారికి నమస్కారం చెప్తూ, ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి ఆచార్య కె గంగాధరరావు గారు ఉపకులపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, చాలా సింపుల్ గా వీసీ గారిని పరిచయం చేస్తే తప్ప మనకి వారి గురించి తెలిస్తే చాలా గొప్ప అభిప్రాయం ఏర్పడింది, తెలియకపోతే వాట్ ఏ సింపుల్ మ్యాన్ అని మాత్రం అనుకుంటాం. అలాంటి గంగాధరరావు గారికి, ఆచార్య కె రత్నశీలామణి గారు రెక్టర్ గారు మంచి భాషని బాగా పట్టుతో సాధించగలిగిన వారు, ఆచార్య జి సింహాచలం గారు రిజిస్ట్రార్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, మరి ఆచార్య సురేష్ కుమార్ గారు ఇక్కడ. తర్వాత మీ అందరికీ ఇందాక తెలుగులో మాట్లాడినటువంటి వరప్రసాద్ గారు, వరప్రసాద్ మూర్తి గారు, మరి వారు మాట్లాడుతున్నంతసేపు బాగా వినాలన్నారు, కానీ తెలుగు భాష తప్ప ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడటం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎవరికి? తెలుగు టీచర్లు కూడా నేను గమనిస్తుంటాను. ఇంగ్లీష్ పదాలు దొరికిపోతుంటాయి, కానీ ఒక్క ఇంగ్లీష్ పదం రాకుండా మాట్లాడిన మూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, ఇక డాక్టర్ నార్శెట్టి వెంకటకృష్ణారావు, మరి తెలుగు సామెతల్లో కొన్నన్నా తప్పనిసరిగా మనకి గుర్తొస్తాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. ఆయన నా దగ్గర చదువుకుంటున్న రోజుల్లోనే ఫస్ట్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే క్యూరియాసిటీ, ఇదేంటి ఈ పదం ఏంటి, ఈ పదం ఏంటి అని. అది ఏ భాష నేర్చుకున్నా, నేను చెప్పింది ఇంగ్లీష్ అవ్వచ్చు, కానీ ఆయన ఏ భాషలోనైనా ఆ భాషని పరిశోధించడానికి క్యూరియాసిటీ అనేటువంటిది కలిగి ఉంటూ నేను ఆ రోజుల్లోనే కృష్ణారావు గారిలో చూశాను నేను. తర్వాత చాలా నమ్రత, అంటే తను క్లాస్కి వచ్చిన కూర్చునే విధానం, మాట్లాడే విధానం, ఈ రోజు పిల్లల్లో అది కనపడకపోవడం, కృష్ణారావు గారి యొక్క నమ్రతను గుర్తు తెచ్చుకుంటే నాకు అనిపిస్తుంది ఇలాంటి విద్యార్థులు ఇప్పుడు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆ స్కేర్సిటీ ఇప్పుడు చాలా బాగా సిగ్నిఫికెంట్ గా అనిపిస్తుంది. అంత మంచి నమ్రత కలిగినటువంటి స్టూడెంట్. అయితే ఒకటి విషయం ఏంటంటే, ఆ రోజు ఎలా ఉంటారో ఈ రోజు కూడా నాతో మాట్లాడినప్పుడు అంతే ఉంటారు. మాస్టర్ గారి పట్ల ఉండేటువంటి ఆ గౌరవం అది ఇప్పటికీ చూపిస్తారు. ఇక అనేక పుస్తకాలు రాసినప్పుడు, నేను అనేక యూనివర్సిటీలో జరిగిన ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు ఆ బుక్స్ లో మానవీయ కోణం ప్రత్యేకత వారిలో ఉంది. కృష్ణారావు గారు మరి అందరితో కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవడం కూడా నేను గమనిస్తుంటాను. ప్రతి టీచర్, లెక్చరర్తో, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరితో కూడా. కాబట్టి అందరితో కలిసి మెలిసి ఉండటమే కాదు, దాంతో పాటు మానవత్వం అరుగడుగులో చూపిస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల పట్ల నాకు అనిపించింది అన్నమాట, గురువు అంటే శిష్యుడికి మధ్యలో పెద్ద గీత కట్టుకొని ఉండటం కాదు, కలిసి నడిపించటం,
అని అనడానికి ఒక మంచి ఉదాహరణ వారు అని నాకు అనిపించింది. ప్రేమని పంచి వాళ్ళ ప్రేమని పెంచి తను దాన్ని పొందగలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు వారికి అవార్డు రావటం అనేటువంటిది నాకు ఆశ్చర్యం కలగలేదు, ఆనందం కలిగింది. ఆశ్చర్యం ఎందుకు కలగలేదు అంటే ఈజ్ వర్త్ ఇట్, వండర్ఫుల్, తప్పకుండా ఆయనకి రావాలి, ఆ రాదగిన వ్యక్తి అని. అందుకని నాకు ఆశ్చర్యం కలిగింది, కానీ చాలా ఆనందం కలిగింది. రెండు విధాలుగా మా యూనివర్సిటీలో ప్రొఫెసర్కి రావటం, నా శిష్యుడికి రావటం అనేది నాకు మరింత ఆనందం కలిగించింది. ఇక చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఈ యూనివర్సిటీలోనే కాకుండా ఇంకా బయట కూడా సాహిత్యంలో వారి ప్రయోగాలకి మంచి మంచి అవార్డులు రావాలి. మరి మీ అందరికీ తెలుసు మన గుంటూరు పట్టణంలో అనేక మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా వచ్చినాయి ఈ మధ్య కాలంలో కూడా. అట్లాంటి అవార్డులు కూడా ఆయన అర్హులు, తప్పకుండా అలాంటివి కూడా రావాలి. మరి ఒక ప్రముఖ వ్యక్తి మన గుంటూరు పట్టణంలో ఉన్నారు, నాగార్జున యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు అని మనం భావిస్తూ, మరి ఈ నాగార్జున యూనివర్సిటీలోకి A+ వచ్చింది అంటే వేదిక మీద ఉన్న అందరి యొక్క కృషి, వేదిక ముందున్న వాళ్ళ కృషి కూడా అని నేను భావిస్తూ, ఆ A+లో ఒక గీత అయినా సరే మా కృష్ణారావు గారిదే అని నేను తప్పనిసరిగా భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, రాబోయే కాలంలో మరిన్ని సందర్భాల్లో వారి యొక్క గొప్పతనాన్ని మనమంతా కూడా తెలుసుకునే అవకాశం రావాలని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కన్నా మాస్టర్ గారికి. వారు చెప్పినట్లు A+ ర్యాంక్ రావటం నాగార్జున యూనివర్సిటీలో పనిచేసే సభ్యులకే కాకుండా సమాజాన్ని అందరం కూడా, గుంటూరు సమాజానికి, గుంటూరు జిల్లా సమాజానికి చాలా ఆనందం కలిగించింది. చాలా కష్టపడి ఆ ర్యాంక్ని సాధించారు. అందులో ఆ ర్యాంక్ వచ్చే దాంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా కృషి చేయడం మా అందరికీ బయట నుంచి మేము చూస్తూనే ఉన్నాం. తదుపరి దూర విద్యా కేంద్రం పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం సార్కి, అదేవిధంగా మా ప్రియతమ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్ గారికి, మా ప్రియతమ రెక్టార్ రత్నశీలమణి మేడం గారికి, అదేవిధంగా మిత్రులు ప్రొఫెసర్ జి సింహాచలం గారు రిజిస్ట్రార్గా ఉన్నారు వారికి, అదేవిధంగా పాలక మండలి సభ్యులు కన్నా మాస్టర్ గారికి, మరియు పూర్వ రెక్టార్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ వరప్రసాద్ మూర్తి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి సరైన సమయంలో సమాజంలో ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి పరిశోధక మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి నేను ఇక్కడ రావటానికి ఆ ఒక్క సెంటెన్స్ చెప్పాలని మనసా వాచ కాంక్షించి నేను ముందుకు వచ్చాను. ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వటము, టీచర్స్ గ్రహీతలుగా ఉండటము సాధారణంగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5న జరిగేటటువంటి ఒక కార్యక్రమం. ఇది కొత్తదనం ఏమి లేదు. ఇందులో కొత్తదనం ఏంటి అంటే, ఇలాంటి సమాజంలో యూనివర్సిటీ స్టేక్ హోల్డర్స్ అందరి మధ్యలో ఒక టీచర్స్ని గౌరవించి, వారిని అభినందించి, వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఇలాంటి సత్కరించడం అనేటటువంటి ఒక మహత్తర కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మిత్రులు కృష్ణారావు చాలా క్లోజ్గా ఉంటారు. చాలా సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు మనందరికీ కనపడే లక్ష్యం కాకుండా, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసరు, ఇంకా ఇతర యూనివర్సిటీ బాధ్యతలు మాత్రమే కాకుండా వారికి మరింత ఉన్నతమైనటువంటి ఎజెండా ఉంది.
అంటే సమాజంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు కావాలి, దానికోసం కష్టపడాలి. ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా, తెలుగు బాగా తెలిసిన వ్యక్తిగా దాని మీద పట్టును సాధించి ఒక చలనచిత్ర పరిశ్రమకి ఏ విధంగా తను కాంట్రిబ్యూట్ చేయాలి, లేదా మనందరికీ తెలుసు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమం టైంలో కానీ, కరోనా సమయంలో కానీ, మరొక సమయంలో కానీ తన తాలూకు కాంట్రిబ్యూషన్స్ని మనందరి ముందు తీసుకొచ్చి మరి అందరి మన్ననలు పొందినటువంటి ఒక మంచి ప్రొఫెసర్ మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనందరి మధ్యలో ఉండటం ఖచ్చితంగా ఇది గర్వించదగినటువంటి విషయంగా మనం భావించాలి. అలాంటి ఒక మంచి వ్యక్తికి ఒక టెస్టిమోనియల్ వారి యొక్క స్కాలర్ చెప్పినటువంటి విధానం, మరి మనం అక్కడక్కడ చిన్న నెగిటివ్ కామెంట్స్, చిన్న ఇన్సిడెంట్స్ కూడా మనం పేపర్స్ లోనూ అక్కడక్కడ వింటా ఉంటాం. మరి ఇది కాదు అసలైనటువంటి ప్రొఫెసర్స్ యొక్క యాటిట్యూడ్, ఒక ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ ఇది అని తెలియజేసినటువంటి మొదటి వ్యక్తి, నాకు బాగా తెలిసిన వ్యక్తి మన ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం సార్. అంటే మేము చాలా సందర్భాలు న్యూగా వైస్ ఛాన్సలర్స్ వచ్చినప్పుడు అందరినీ ఇంటిగ్రేట్ చేసి వారందరినీ అభినందించి వారికి ఒక విజన్ని, ఒక దిక్సూచిని ఆ మీటింగ్లో అందించి మరి విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో ఎంతో చక్కగా వారు కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి కార్యక్రమాలు ఈ మధ్యలో ముఖ్యంగా కరోనా తర్వాత మనం చూడలేదు. ఈ సందర్భంలో మరి మరొకసారి ఆ స్కాలర్స్, ఆ విద్యార్థులు, ఆ మిత్రులు, ఆ శ్రేయోభిలాషులు ఈ మన గుంటూరు పట్టణంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాల్లో మాట్లాడేటటువంటి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మిత్రుడు కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ముఖ్యంగా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ సుబ్రహ్మణ్యం సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రొఫెసర్ నాగరాజు గారికి. వారు బాగా చెప్పారు మాట కావాలి. ఈ సమాజంతో ఇంటిగ్రేట్ కాకపోతే ఏమవుతుందంటే అక్కడ జరిగే అభివృద్ధి సమాజానికి తెలియదు. అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి పడే కష్టం సమాజానికి తెలియదు. నాగరాజు గారు చెప్పినట్లు అక్కడ ఏదో నెగటివ్ ఇంప్రెషన్స్ క్యారీ అయినంత ఫాస్ట్గా పాజిటివ్ ఇంప్రెషన్స్ క్యారీ కావు. సమాజంతో ఇంటిగ్రేట్ కావడం వల్ల యూనివర్సిటీకి లాభం కలుగుతుంది. ముఖ్యంగా నేను వైస్ ఛాన్సలర్ గంగాధర గారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏమిటంటే, ఎండోమెంట్ లెక్చర్స్ చాలా ఉన్నాయి యూనివర్సిటీలో. దురదృష్టం ఏంటంటే ఆ ఎండోమెంట్ లెక్చర్స్ ఎప్పుడు కూడా నేను చాలా యుద్ధం చేశాను దాని మీద. అది గుంటూరులో కాలేజీల్లో పెడితే ఆ కాలేజీల్లో స్టూడెంట్స్ పక్కనున్న వాళ్ళందరూ వస్తారు, ఆ వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తారు, ఆ రిజిస్ట్రార్ గారిని కలుస్తారు, ఇంటిగ్రేట్ అవుతుంది. ఆ ఎండోమెంట్ లెక్చర్స్ నేను పాలక మండలిలో ఉన్నప్పుడు 2వ 3వ గుంటూరులోని పెట్టించాను. అలా చేయడం వల్ల సమాజంతో ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం వస్తుందని గంగాధర గారికి నేను మనవి చేసుకుంటున్నాను. తదుపరి ఆచార్య రామచంద్రన్ గారు, వారు కూడా ఈ సంవత్సరం కృష్ణారావు గారు వారందరితో పాటు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, వారికి మరొకసారి అభినందనలు తెలియపరుస్తూ వారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ రామచంద్రన్ విభాగం పూర్వ ప్రొఫెసర్ రోసయ్య గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత ఆచార్య వరప్రసాద్ మూర్తి గారికి, వేదికను కృష్ణారావు గారికి కృష్ణారావు గారికి, అలాగే మన విశ్వవిద్యాలయ ఉపకులపతి, తెలుగులో మాట్లాడంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, మన ఆచార్య గంగాధర్ గారికి, అలాగే రెక్టర్ ప్రొఫెసర్ రత్నశ్రీరామన్ గారికి, రిజిస్ట్రార్
ప్రొఫెసర్ సింహాచలం గారికి, అలాగే ప్రస్తుత పాలక మండలి సభ్యులు గారికి, మాజీ రెక్టర్ వరప్రసాద్ మూర్తి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వవిద్యాలయ అధ్యాపక బృందానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కృష్ణారావు గారి శిష్య బృందానికి ప్రత్యేక అభినందనలు. కృష్ణారావు గారు నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అయిన మొదట్లో నాకు తెలియదు, పరిచయం కూడా లేదు. కొంతకాలం తర్వాత తనే వాళ్ళ నాన్నగారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, 1975 నుంచి. అంటే వాళ్ళు పాత గుంటూరు, మా దగ్గర కృష్ణాపురం అండి. ఆయన మా ఊరికి ఇక సిటీ బస్సు ఉంటుంది, నెంబర్ 1 సిటీ బస్ అని అప్పట్లో. ఆ బస్సులో ట్రావెల్ చేస్తే ఆయన సూపర్వైజర్ బస్. తర్వాత నేను పలానా అని చెప్పారు వాళ్ళ నాన్నగారి దగ్గర. సో అప్పటి నుంచి కూడా కృష్ణారావు గారికి పరిచయం. అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలిసేది కాదు. సో తను ఎక్కువగా అకాడమిక్గానే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. నాకు తెలిసి అంతకుముందు కూడా మన విశ్వవిద్యాలయంలో పరిపాలన సంబంధించి అసైన్మెంట్స్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా ఏదో ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే అంతకుముందున్న వైస్ ఛాన్సలర్స్ ఏదైనా చేయమంటే, సో ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అకాడమిక్ అని అకాడమిక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. అలాగే ఆయన ఒక 30 మందికి పిహెచ్డి డిగ్రీలు ఆయన దగ్గర అవార్డు అయినవి చెప్పారు. సో కృష్ణారావు గారి యొక్క కృషి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఫస్ట్లోనే ఆయన శిష్యుడు అతను చెప్పాడు, ప్రస్తుత విద్యార్థి. సో చాలా వ్యక్తిత్వం గల మనిషి, చాలా మానవత్వం గల మనిషి. సో ఆయనకి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అంటే ఇది రొటీన్గా వచ్చినా కూడా, సో ఇది ఒక గుర్తింపు. ఆయన కూడా గుర్తించి ఆయనకి ఉత్తమ అవార్డు రావడం అనేది చాలా ఆనందదాయకం, చాలా సంతోషము. ఈ సందర్భంగా కృష్ణారావు గారిని ప్రత్యేక అభినందిస్తూ, వారిని వాటి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తదుపరి ప్రొఫెసర్ రామచంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు లేనప్పుడు మీకు అభినందనలు చెప్పాం, మీరు వచ్చాక మళ్ళా ఇంకోసారి మీకు కూడా అభినందనలు. ప్రొఫెసర్ వరప్రసాద్ మూర్తి గారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చిన్న గారు, నేటి సన్మాన గ్రహీత, పెళ్లి కొడుకు అన్నయ్యలే, నాకు ఇంటికి వెళ్తే నీకు ఇబ్బంది వస్తాము కానీ, నా మిత్రుడు సహోదరుడు ప్రొఫెసర్ ఎన్వి కృష్ణారావు గారికి ఈ సన్మాన సభని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వారి శిష్య బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ తెలుగులో అంత నాకు ప్రావీణ్యత లేదు కానీ, మేము ఎప్పుడు కలిసినా నిజంగా సోదర భావంతో ఆయనతో కలిసిమెలిసి ఉంటాం. డిపార్ట్మెంట్స్, నేను సైన్స్, ఆయన ఆర్ట్స్ అయినా ఇప్పుడు కలిసినా అంతే ఆప్యాయతతో మాట్లాడుతూ నవ్వుకుంటూ మేమిద్దరం కలిస్తే చమత్కారాలు చాలా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్నవాడు కూడా అంతే ఆనందంగా ఉంటారు. అలాంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఇంకా మరిన్ని అవార్డులు ముందు ముందు స్వీకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తదుపరి నాగార్జున యూనివర్సిటీ రథసారథి ఆచార్య సింహాచలం గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, నేను మరి ఇంకొకసారి టైం వేస్ట్ అయ్యకూడదని చెప్పి షార్ట్ కట్ చేస్తున్నాను. పెద్దలకు, వేదిక ముందున్న మరి
పెద్దలకు, మరి ముఖ్యంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిశోధక విద్యార్థులకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కృష్ణారావు గురించి చెప్పాలి అని అంటే మరి నా వరకు వచ్చేటప్పటికి ఏమీ లేదు చెప్పడానికి. ఆల్మోస్ట్ మరి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మరి వాడి యొక్క కీర్తి, కృష్ణారావు ఏంటి అనేది అందరూ చెప్పారు. మరి నేనైతే అతన్ని కృష్ణారావు లేకపోతే ఒక ప్రొఫెసరే కాదు, నేను ఒక బ్రదర్, ఒక తమ్ముడుగా వాడిని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. నేను ఏ రోజు కృష్ణారావు అన్నా, ఎరా కృష్ణారావు అంటా, ఎరా అని అంటాను. ఇప్పుడు కూడా నేను అదే సంబంధంలో మరి అతన్ని పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు రాదు, మరి అది గౌరవం లేకపోతే ఆప్యాయత నాకైతే తెలియదు. కానీ మరి నేను జువాలజీ, కృష్ణారావు ఏమో తెలుగు. మరి మా ఇద్దరికి కనెక్షన్ ఎట్లా ఏర్పడిందో నాకైతే తెలియదు. కానీ కృష్ణారావులో ఉన్నటువంటి ప్రతిభని నేను ఎందుకో అతనికి చాలాసార్లు చెప్తూ ఉంటాను, కృష్ణారావు నువ్వు ఓన్లీ డిపార్ట్మెంట్ వరకే నువ్వు కన్ఫైండ్ అయిపోతున్నావు నువ్వు, కానీ నీలో ఉన్నటువంటి ప్రతిభ నువ్వు బయటికి తీయట్లేదు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఆ నేపథ్యంలో ఒకసారి ఈ సమైక్యాంధ్ర మూమెంట్లో కృష్ణారావు వెంటబడి నేను ఒక పాట రాయించాను. ఆ పాట రాసినప్పుడు ఆయన ఆ యాజిటేషన్కి సంబంధించి కావలసినంత ఎంతవరకు కావాలో మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కవులు కానీ, కవులు ప్లస్ అతను ఎవరిని ఒక హిస్టారికల్ పర్సన్స్ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనెక్ట్ చేస్తూ రాయల కాలం నుంచి మొన్నటి వరకు కూడా ఒక మంచి పాట రాశారనమాట. ఆ పాట రాసిన తర్వాత ఇంకా ఆ పాట రాయటానికి అది వెంటబడి దాంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చేసుకుని మరి ఆ తెల్లవారులు తిరిగి ఆ పేపర్లు పట్టుకుని విజయవాడ పోయి నాతో పట్టుకుని వచ్చేవాడు ఆయన. విజయవాడ వెళ్ళి ఎక్కడో మాకు మరి అరకొర డబ్బులు ఉంటే దాన్ని రికార్డ్ చేయించిన తర్వాత మరి దాన్ని ఎవరి చేతులు లేదు కానీ మరి మేము ఆవిష్కరించడం జరిగింది. అయితే ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే అంత పాపులర్ అయింది ఆ టైంలో విజయవాడ, ఇటు గుంటూరు యూనివర్సిటీ దగ్గర. కానీ ఇక మేము ఆ పాట వస్తే మాకు ఇంకా వేరే విషయం ఏం తెలిసేది కదనమాట. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మరి కృష్ణారావు మా నాలుగోడల మధ్యనే ఉండిపోతాడా, ఉండకూడదు అని అంటాను. ఎందుకంటే ఇంకా చాలా నీకు విస్తృతమైనటువంటి నీకు తెలుగు సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని నువ్వు ఇంకా బయటికి తీసి మరి దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ ద ఆంధ్రప్రదేశ్ వరకే కాకుండా నువ్వు మరి ఇండియా వైజ్గా కూడా నువ్వు మరి దాన్ని తీసుకుని వెళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే నేను కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేసిన కృష్ణారావులో అది ఉంది. బయటికి కనబడేటటువంటి కృష్ణారావు వేరు, సాహిత్యంలో అతనికి ఉన్నటువంటి అనుభవం వేరే అనమాట. ఆ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ పాత తరం వాళ్ళు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గంగప్ప గారు కానీ వాడు కానీ వాళ్ళు ఎంత డిపార్ట్మెంట్కి ఏ విధమైనటువంటి మంది పేరు తెచ్చారో మరి కృష్ణారావు ఇప్పుడు మిగిలిన వారిలో కృష్ణారావు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి నేను కోరుకుంటున్నాను. అతను చేయగలడు. మన నిన్న ఏదో మార్నింగ్ ఎప్పుడు అడిగినప్పుడు అన్నాడు, అన్న ఎన్ని రాశారు తమ్ముడు గారు అంటే బుక్స్ 30 బుక్స్ వరకు రాశారు అని అన్నాడు. 80 రాశారు అన్నట్టున్నాడు. 80 పుస్తకాలు రాశాను అన్న, ఇంకా ఉన్నాయి పెట్టులో పెట్టించాను, అవి కూడా రాయడానికి మరి అతను ఇది కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయంట రాయవలసినవి. మరి వాటిని కూడా నువ్వు మరి వెలికి తీసి మరి ప్రచురించి సాహిత్య పురస్కారాలన్నమాట మంచి అవార్డులు తీసుకోవాలి
మరి కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు సింహాచలం గారికి. ఇప్పటికి 80 అయిపోయింది అన్నారు, మిగతా 20 కూడా తొందరగా పూర్తి చేసి 100 పుస్తకాల సంబరాన్ని కూడా మళ్ళా మా అందరికీ భోజనాలు పెట్టాలి. మీరు ఆ భోజనాలు పెడితే మళ్ళీ మీకు దండాలు వేస్తాము. ఆ కార్యక్రమం తొందరగా కావాలని కోరుకుంటూ, సభలో ఒక మిత్రులు ఉన్నారు, నేను అప్పుడప్పుడు ఆయన గుంటూరు చిరంజీవి పిలుస్తుంటాను. ఆయన ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. చిరంజీవి అంత అందంగా ఉంటాడు. సెయింట్ లారెన్స్ స్కూల్ డైరెక్టర్ మిత్రులు రవీంద్ర బాబు గారు వారి వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. గౌరవనీయులు ఇంకా అందరినీ మనం చెప్పే కన్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి వైస్ ఛాన్సలర్ ఉపకులపతి శ్రీ గంగాధర్ గారికి, అలాగే ఈ సభని అధ్యక్షత చేస్తూ తనదైన శైలిలో చాలా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఆసక్తికరంగా మనం మాట్లాడుతున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, మిగతా అందరికీ కూడా నమస్కారాలు. ఇంత గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, స్కాలర్స్, స్టేట్స్మెన్, ఎడ్యుకేషన్ ఇస్తున్న సభలో మనం మాట్లాడుకుంటాం అంత తెలియదు. కానీ బట్ కృష్ణారావు గురించి మాత్రం ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ రాసిరెడ్డి వెంకటకృష్ణారావు బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఒకటి, స్నేహితులతో నా అదృష్టంగా భావిస్తాం, గర్వంగా ఉంది. రెండోది, అతనిలో ఉన్నటువంటి పర్సిస్టెన్స్ లేక పర్సర్వెన్స్ రెండు అతను నేను చాలాసార్లు చూశాను. బికాజ్ ఆ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను నేను. చాలా సింపుల్ లివింగ్ మ్యాన్, చాలా హంబుల్ మ్యాన్. అసలు ఎక్కడ కూడా నెవర్ అబ్జర్వ్ దట్ హి హాస్ గాట్ సంథింగ్, ఏదో గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయని కానీ ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ లో ఐ డి నాట్ అబ్జర్వ్ ఎనీ కైండ్ ఆఫ్ సుపీరియారిటీ. అటువంటి ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు అతను క్యారెక్టర్లో. చాలా సింపుల్, చాలా హంబుల్ మ్యాన్ అని చెప్తారు. సో ఆ రెండు గుణాలు చాలా మనిషికి జీవితంలో పైకి రావడానికి. అట్లాగే హార్డ్ వర్క్. కాబట్టి సో ఇప్పుడు యూత్కి అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ వాళ్ళకి, గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ యూత్కి కృష్ణారావు ఒక ఖచ్చితంగా రోల్ మోడల్ అని నేను భావిస్తున్నాను. ఆ సందర్భంగా నా స్నేహితులను గౌరవపడుతున్నాను. అట్లాగే అతను సాధించిన విజయాలు చాలా గొప్పగా అందరూ చెప్తున్నారు. అట్లాగే గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు చేతులుగా అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కృష్ణారావు గారు రాబోయే రోజుల్లో ఒక మంచి తెలుగు ఐకాన్ గా కావాలని కోరుకుంటూ సేవ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రవీంద్ర బాబు గారికి. తదుపరి మరొక మిత్రులు, పెద్దలు, కృష్ణారావు గారికి ఆప్తులు. కృష్ణారావు గారికి ఒక టీం ఉన్నది, ప్రొఫెసర్ గంగప్ప గారి టీం ఉన్నది. గంగప్ప గారి టీంలో మా సింగారావు గారు, కృష్ణారావు గారు, చిరుపేట గంగిమల్ల సాంబశివరావు, అలానే భూసులపల్లి వెంకటేశ్వరుడు గారు. వారు ప్రభుత్వ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. అంతకు మించి గొప్ప ఆర్టిస్టు. వారిని వేదిక మీదకి వచ్చి అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఆఖరి వరుసలో ఉన్న వారి వరకు అందరికీ నమస్కారం. ఒక ఇంటి యజమాని తన పరోక్షంలో భార్య పొగిడినప్పుడుగా మాత్రమే తృప్తి పడతాడు. అట్లాగే ఒక తల్లి తను లేనప్పుడు బిడ్డలు తల్లిని గురించి తలుచుకున్నప్పుడు తల్లి అవుతుంది. అలాగే ఒక గురువు శిష్యుల చేత సత్కరింపబడినప్పుడు
తన గురువు వృత్తికి తాను తృప్తిని అనుభవిస్తాడు. ఈవేళ కృష్ణారావుకి ఆ తృప్తి దొరికింది. ఎప్పుడు కూడా పై ఒక అవకాశం రావాలి, శిష్యుని సత్కరించడానికి కూడా ఒక అవకాశం రావాలి. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఆ అవకాశం ఇచ్చారు, కృష్ణారావు కాదు శిష్యుడు. ఆ అవకాశం ఇవ్వడం, ఒక అవకాశం లేదే సత్కారం చేస్తే బాగుండదు, అది ఎబ్బెట్టుగా ఉన్నది, కావాలని చేసినట్టు ఉంటుంది, చేయించుకున్నట్టు ఉంటుంది. ఈవేళ చాలా మందికి ఇక్కడ బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ శిష్యులు మా గురువు గారికి ఇది వచ్చింది, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంత ఘనంగా చేసుకుందాము అనే నిర్ణయానికి వాళ్ళు రావడం అన్నదానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తృప్తి ఏమిటంటే సోదరుడు కృష్ణరావు తమ్ముడు ఆ అబ్బాయిలో ఉన్నటువంటి శక్తిని పదుగురు గమనించడం, గుర్తించడం, పదుగురికి చెప్పడం, మళ్ళీ అది కూడా ఒక అవకాశం. ఇందాక ఎవరో చెప్తారు కృష్ణరావులో ఉన్నదాన్ని బయటికి రావాలి, అది దేశవ్యాప్తంగా కీర్తి పొందాలి అని. కరెక్టే, కానీ ఎట్లా వస్తుంది? తనకు తాను చెప్పుకుంటాడా? ఇలాంటి సందర్భం ఒకటి అలా చెప్పడానికి, పదుగురికి తెలియడానికి కూడా ఒక సందర్భం ఇవాళ ఏర్పడింది. బెస్ట్ టీచర్ అవార్డు రావడం అన్న దాన్ని క్రైటీరియా తీసుకోవద్దు. క్రైటీరియా ఎందుకంటే అవార్డులు ఎక్కడో వస్తున్నాయి, అది కాదు. కృష్ణారావు ఏం చేస్తున్నాడు అనేది మొట్టమొదట ఒక అబ్బాయి చెప్పాడు. విద్యార్థిని ఎంతవరకు తనలోకి తీసుకుంటున్నాడు అనేది. అయ్యా, శిష్యుడు సహృదయుడు కావాలి, శిష్యులు దొరకడం కూడా గురువుకు ఒక అదృష్టం. అలాగే ఒక మాట ఇక్కడ బాబు, శిష్యులు లేకపోతే అతడు పండితుడు అవుతాడు కానీ గురువు కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శిష్యులు అవసరం, శిష్యులు లేని చోట అతను గొప్పవాడు కావచ్చు, పండితుడు కావచ్చు, కానీ గురువు మాత్రం కాలేదు. గురువుగా గుర్తించి గురువుని ఆత్మీయంగా సత్కరించుకునే శిష్యులు ఉండటం కృష్ణరావు అదృష్టం. అలాంటి అదృష్టం చాలా మందికి ప్రాప్తించదు. అందరికీ ప్రాప్తించాలనే కోరుకుందాం, మనం అన్ని శాఖల్లో కూడా ప్రాప్తించాలని కోరుకుందాం. తెలుగులో ఉండే అదృష్టం ఏంటంటే, తెలుగులో విద్యార్థులుగానే ఫీల్ అవుతారు, మిగతా చోట చదువుకుంటున్న వాళ్ళుగా ఫీల్ అవుతారు. ఈ మెంబ్రేన్ ఒకటి, ఒక పొర అడ్డం ఉంది దీనికి, దాన్ని గుర్తించండి ఇద్దరు. తెలుగులో చదువుకుంటున్న విద్యార్థులు మేము శిష్యులము అనుకుంటారు, మిగతా శాఖల్లో చదువుకుంటున్న విద్యార్థులు మేము స్టూడెంట్స్ అనుకుంటారు. శిష్యుడికి విద్యార్థి కూడా చాలా తేడా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని బాగా చెప్పినటువంటి విద్యార్థులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణరావు అదృష్టవంతుడు. మంచి, వీటన్నిటికంటే కూడా కృష్ణరావు చేసిన మంచి పని ఏమిటంటే, విద్యార్థుల చేత కవితలు రాయించి దాన్ని పుస్తకంగా అచ్చువేయించి మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితం చేశారు. విద్యార్థుల చేత రాయించి పుస్తకం, తను రాస్తే పుస్తకం రావడం కంటే కూడా విద్యార్థుల చేత రాయించి దాన్ని పుస్తకంగా వేయించిన ప్రతిభ మన కృష్ణరావుది. ఆయనకి నేను దీర్ఘాయురారోగ్యాలు కలగాలని దీవిస్తూ, ఇంకా కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటూ, అన్ని శాఖలకి వస్తాయి. తెలుగులో అంటే తెలుగుదేశం కాబట్టి, తెలుగు మాట్లాడే ప్రాంతం కాబట్టి తెలుగు వాళ్ళకి కొంచెం చొరవ ఎక్కువ ఉండొచ్చు. బయట కూడా మిగతా వాళ్ళకు కూడా చాలా చాలా పెద్దలు. మీరు అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా అంటే, అసలు మీ థీసెస్లే దేశవ్యాప్తంగా వెళ్తాయి, మా బావు తెలుగు బావు ఇక్కడిక్కడే ఉంటాయి. అయినా కృష్ణరావుకి ఇంకా ప్రతిభ పండి చదువుకునే అధ్యాపకుడు అని కృష్ణరావు గౌరవిస్తూ, అయ్యా ఈ మాట మిగతా వాళ్ళు ఏదో తక్కువ చేయడం కాదు, చదువుకునే అధ్యాపకులు ఉండటం చాలా అరుదు.
అటువంటి స్థితిలో కృష్ణారావు ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తూ, కృష్ణారావు అభినందిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు వెంకటేశ్వర గారికి. తదుపరి నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ ఉమెన్ రెక్టర్ ప్రొఫెసర్ రత్నశ్రీరామణి గారిని అభినందించవలసిందిగా distinguished guests on the days and off the days, all the numerous scholars of Professor Krishna Rao Garu, then faculty from the university and other colleges and so on. Good evening to all of you. నన్ను క్షమించాలి, మధ్య మధ్యలో ఇంగ్లీషు తెలుగు కలపొచ్చు నేను ఇప్పుడు. ఓకే, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ on this occasion where all the scholars of Professor Krishna Rao Garu have arranged, out of their great love and affection and gratitude, they have arranged this function where they can show their gratitude to him and the huge debt that they have had from him. And so first of all, let me congratulate all the scholars who have arranged this meeting. And once again, we congratulated Professor Krishna Rao Garu earlier. But once again, on this occasion, let me congratulate him again. And as Professor Subramaniam Garu has said, it's not a very easy thing to get the state award also, best teacher award from the state government. Things were different earlier, and were very maybe కొంచెం సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ సైన్సెస్లో ఎవరు, ఆర్ట్స్లో ఎవరు అంటే వాళ్ళకి ఇంకా రొటీన్గా వెళ్ళిపోయేది. తర్వాత నుంచి మార్కింగ్ సిస్టమ్ పెట్టారు గవర్నమెంట్. అక్కడ నుంచి కూడా ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే సబ్జెక్ట్ కేటగిరీ అన్నారు. అంటే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ సబ్జెక్ట్స్ అంటే న్యాచురల్ సైన్సెస్ అను, ఫిజికల్ సైన్సెస్ అను, అట్లాగా సబ్జెక్ట్ కేటగిరీస్ పెట్టారు. అందుట్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే అన్ని యూనివర్సిటీస్ కలిపి వాళ్ళకి వెళ్తుంది బెస్ట్ టీచర్ అవార్డ్. సో అంత ఈజీ ఏం కాదు. And one thing which we have to congratulate Professor Krishna Rao Garu is అది ఏంటంటే జస్ట్ టీచింగే కాదు, టీచింగ్కి కొన్ని మార్కులు ఉంటాయి, రీసెర్చ్కి కొన్ని మార్కులు ఉంటాయి, తర్వాత అదర్ యాక్టివిటీస్కి ఉంటాయి. ఇప్పుడు రీసెర్చ్ గైడెన్స్ ఉంటుంది, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటాయి. రీసెర్చ్ గైడెన్స్లో నా కింద నేను 30 PhDలు 40 PhDలు సబ్మిట్ చేశాను అంటే దానికి ఎక్స్ట్రా వెళ్ళిపోదు మార్క్స్, దానికి మళ్ళీ క్యాపింగ్ ఉంటుంది. ఇక ఇంతే 10 మార్క్స్ లేకపోతే 20 మార్క్స్ అంతే, నువ్వు ఎన్ని PhDలు ప్రొడ్యూస్ చేసినా అంతే. అట్లాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా అంతే. సో అన్నిటి మీద మొత్తం మీద టోటల్ మళ్ళీ అది అందులో క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఇది ఈ బెస్ట్ టీచర్ అవార్డు ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ రావటం అనేది చాలా సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు కాంప్లిమెంట్ హిమ్. అండ్ ఐ విష్ మోర్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ ఆల్సో గెట్ సచ్ అవార్డ్స్. సరే, ఎక్కువ మాట్లాడను. సో కృష్ణారావు గారి దగ్గరకు వస్తే, నేను 1988లో చేరాను ఇక్కడ యూనివర్సిటీలో. నాకు తెలీదు, తను చెప్పేవాళ్ళు నాకు తర్వాత స్టూడెంట్ ఉన్నాను, మీరు చేరినప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నాం మేడం అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు తెలీదు. తర్వాత అక్కడే విద్యార్థిగా ఉండి మళ్ళీ పరిశోధకుడిగా ఉండి పిహెచ్డి ఎంఫిల్ కూడా చేశారా మీరు? ఎంఫిల్ పిహెచ్డి అన్నీ చేసి మళ్ళీ ఇక్కడే ఉద్యోగం రావటం కూడా చాలా సంతోషదాయకం. తర్వాత నెమ్మదిగా తెలిసారు తను. కానీ వన్ థింగ్ వీ కెన్ ఇమ్మీడియట్లీ notice in him is he has a very cheerful face. ఎప్పుడు cheerful గా ఉంటారు, చాలా humble గా ఉంటారు, with good manners and so on. Unlike some people, కొంతమంది సీరియస్గా ఉంటారు, కొంతమంది ఒక్కొక్క నేచర్ వేరే ఉంటుంది. And apart from teaching and from research, what I realized was he is multi-talented. చాలా టాలెంట్స్ ఉన్నాయి. అదే పాడతారు, నేను చెప్పాను కదా, పాడతారు, రాస్తారు. ఈజ్ వెరీ క్రియేటివ్ రైటర్. పాడతారు, పద్యాలు చదువుతారు అన్నీ.
సో అన్ని స్కిల్స్, ఇన్ని టాలెంట్స్ ఉన్న మనిషి తప్పకుండా యాజ్ అదర్ స్పీకర్స్ హ్యావ్ సెడ్ ఆయన పైకి వస్తారు. ఇంకా ఐ విష్ హీ విల్ హ్యావ్ మెనీ మోర్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్. వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి ఒకటి చెప్తాను. సుబ్రహ్మణ్యం గారు అన్నారు ఇంగ్లీష్, తెలుగు అట్లా కొన్ని ఒక 8 డిపార్ట్మెంట్సే ఏయూ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లో భాగంగా ఉండేవి 67 నుంచి. 76లో మనది యూనివర్సిటీ అయింది. సో ఏదైనా లాంగ్వేజ్ డిపార్ట్మెంట్స్ అవడం వలన కానీ, మేము ఒకటే బిల్డింగ్లో ఉండటం వలన కానీ, ఈ తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్కి మాకు చాలా మంచి కాంటాక్ట్స్ ఉండేవి. వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. రైట్ ఫ్రమ్ వెరీ సీనియర్ స్కాలర్స్ అండ్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ గంగప్ప గారు, ప్రొఫెసర్ నిర్మల గారు, తర్వాత మాకంటే కొంచెం ముందేమో ప్రొఫెసర్ సత్యవతి గారు, మాకంటే కొంచెం. సో వీళ్ళందరితో, కృపాచార్య గారు, వీళ్ళందరితోటి మంచి సంబంధాలు ఉండేవి. వి యూస్ టు, అంటే ఏమో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారేమో కానీ చాలామంది అన్నట్లు తెలుగులో చాలా విట్టిగా మాట్లాడేవాళ్ళు, చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒకసారి నేను డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ హ్యుమానిటీస్గా ఉన్నప్పుడు ఈ పిహెచ్డి వైవాకి వాటికి వెళ్ళాలి, ఎంఫిల్ వైవాకి వాటికి. అప్పుడు చూసేదాన్ని, కొన్నిటికి వెళ్ళాను, మూర్తి గారు కూడా ఉండదు అప్పుడు. అక్కడ క్యాండిడేట్ పిహెచ్డి స్కాలరు పాడతారు పద్యాలు, గైడు మధ్యలో ఏదన్నా ఇంటర్వ్యూ అయినప్పుడు గైడ్ పాడతారు, వచ్చిన ఎగ్జామినర్ కూడా పాడుతున్నారు. ఇక సరే అంతా అట్లా గడిచిపోయింది. సో తెలుగు డిపార్ట్మెంట్లో మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మాతృభాషతో ఉన్న అది I don't know, that relationship, I think it comes naturally. So anyway, I am very happy that I am here to share the joy and the celebration of Professor Krishna Rao Garu getting the Best Teacher Award. Thank you for giving me this opportunity. Thank you very much, madam, for your complimentary speech. సభలో ముఖ్య కార్యక్రమానికి వస్తున్నాం. నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్. ఎలా అంటే నాకు గుర్తుండి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లేని రోజుల్లో నాగార్జున యూనివర్సిటీలో ఎంసీఏ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయబడింది. నాకు గుర్తుండి 88, 89 ప్రాంతాల్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రారంభం చేయబడింది. ఆ డిపార్ట్మెంట్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా బహుశా 1 or 2 years గ్యాప్లో గంగాధర గారు ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినట్టు నాకు గుర్తు. ఒక సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనుకుంటాను జాయిన్ అయ్యారు. సుబ్రహ్మణ్యం లేదా గంగాధర గారు ఆనాడు నుంచి ఉన్నారు. ఆయన చాలా వర్క్ మైండెడ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అధికారులు 4 రకాలుగా ఉంటారు. మోర్ నాయిస్, మోర్ వర్క్. మోర్ నాయిస్, నో వర్క్. నో నాయిస్, మోర్ వర్క్. నో నాయిస్, నో వర్క్. ಹಾಗೆ వెళ్ళిపోతున్నారు. గంగాధర గారు ఆయన నాయిస్ ఉండదు, సౌండ్ ఉండదు, వర్క్ మాత్రం చాలా సిన్సియర్గా, కంప్లీట్గా అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ రోజున యూనివర్సిటీకి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. వారి ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ మరిన్ని ఎత్తులకి వెళ్తుందని ఆశిస్తూ ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రెక్టర్ మేడం గారు, రిజిస్ట్రార్ గారు, పూర్వ రెక్టర్ వరప్రసాద్ మూర్తి గారు, ఈరోజు సన్మాన గ్రహీత
కృష్ణారావు గారు, మాజీ పూర్వ రిజిస్ట్రార్ వ్యవసాయ గారు, అట్లాగే వాసుదేవ గారు డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ చేశారు, మిగిలిన కొలీగ్స్ అందరూ ఉన్నారు. రెండు మూడు మాటలు మాట్లాడతాను. కృష్ణారావు గారు అజాత్ శత్రువు అని చెప్పారు మొదట్లో ఎవరో. నా మటుకు నేను అదే ఫీల్ అవుతాను ఎప్పుడు మాట్లాడినా ఆయనతో. నెగిటివ్ ఆలోచన ఉన్నట్లు కానీ, నెగిటివ్గా మాట్లాడటం కానీ, నెగిటివ్గా వేరే వాళ్ళ గురించి చెప్పడం కానీ ఎప్పుడు ఏదైనా కానీ పాజిటివ్గానే ఉంటుంది. ఎప్పుడు మేడం చెప్పారు, ఇప్పుడు కరెక్టర్ మేడం చీర్ఫుల్గా ఉంటారు, ఎప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. ఎంతో సీరియస్గా ఉన్న వాతావరణంలో కూడా ఆయన వస్తే, ఒక కృష్ణారావు గారు వస్తే ఒక జోష్ తీసుకొస్తారు. ఆ జోష్ తీసుకురావడం ఆయన ప్రజెన్స్తోనే కనపడుతుంది, సాధ్యపడుతుంది. ప్రజెన్స్ ఒక మాట్లాడే 2-3 మాటల్లోనే ఆ జోష్ తీసుకొస్తారు. అంతటి మంచి మనసు ఉన్న వ్యక్తి. బహుశా నేను యూనివర్సిటీలో ఎవరిని చూడలేదు ఇట్లా. దాని మటుకు నిజమండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మనిషి ఒక పని చేయగలుగుతాడు. నేను కానీ ఎవరైనా కానీ ఒక పని అంటే టీచింగ్ చేయగలుగుతాం, రీసెర్చ్ చేయగలుగుతాం. బట్ ఆయన టీచింగ్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, కవి, మరి పోయిట్, రైటర్, డైలాగ్ రైటర్, మూవీ డైరెక్టర్, ఏది కావాలంటే అది. ఒక మనిషిలో ఎన్ని రోల్స్ చేయడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది ఇట్లాంటి క్వాలిటీ. ఎందుకంటే మాటలు రాసేవాళ్ళు పాటలు రాయగలరు, పాటలు రాసేవాళ్ళు మాటలు రాయగలరు. తర్వాత ఇంకోటి ఏంటి, కథలు రాస్తారని. కథలు రాసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాటలు రాయరు. కథలుగానే ఉంటాయి, పాటలుగానే ఉంటాయి. అన్ని ఇన్ని రాయడం అనేది వీటన్నిటికీ ఏంటంటే ఆయనకి తెలుగు భాష మీద ఉన్న పట్టు, తెలుగు భాష మీద ఉన్న పట్టు వల్లనే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లా భాష మీద పట్టు ఉంటే ఏ రోలైనా చేయొచ్చు అనేదానికి కృష్ణారావు గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆయన ఇప్పుడు యూజీ ఎగ్జామినేషన్స్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇప్పుడు వస్తే ఆ వచ్చిన 2 నిమిషాల్లో కూడా ఎంతో ఆనందం నింపేసి వెళ్ళిపోతారు మేడం. అంతే 2 నిమిషాలు వస్తే చాలా అంతే ఆనందం వచ్చేస్తుంది. అందరిలో ఆనందం వస్తుంది. 2 నిమిషాలు మాట్లాడతారు, చక్కగా అందరినీ అన్న అన్న అంటారు. ముందు అన్నింటిలోకి ఒక ఆత్మీయ భావం. మిమ్మల్ని ఎవరినో వచ్చి అన్న అన్నారు అనుకోండి, మీరు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే మీరు గురువు గారు అంటారు, లేకపోతే మీరు అన్నగారు లాంటి వాళ్ళు అంటారు. అంతేగాని ఇంకొక సంబోధన ఉండదు ఆయన దగ్గర నుంచి. అట్లాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తుంది చాలా ఆనందంగా ఉంది. కరెక్టర్ మేడం చెప్పారు ఇందాక, తెలుగు పిహెచ్డి తీసి వైవోసీకి వెళ్తే అందరూ పాటలు పాడతారు. సో అట్లా వాళ్ళు పాటలు పాడగలరు, కథలు చెప్పగలరు, ఏదైనా మాట్లాడగలరు. ఎందుకంటే మా భాష మీద ఉన్న పట్టు అట్లాంటిది. నాకు అంత లేదండి, భాష మీద అంత పట్టు లేదని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మెసేజ్. కార్యక్రమంలో మరొక ముఖ్య అంశానికి వస్తున్నాం. అదేమిటంటే, ఈ సభని ఎవరైతే నిర్వహిస్తున్నారో మనందరినీ ఒక చాటికి తీసుకొచ్చారో పరిశోధక విద్యార్థులు, వారి ప్రేమాభిమానాలను వ్యక్తపరిచే అవకాశం వచ్చింది. అయితే నన్ను మీరు క్షమించాలి, ఇప్పుడు టైం 9:30 అయింది. మరి చాలామంది విద్యార్థులు ఉన్నారు, అందువల్ల కొద్దిమందినే నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 నిమిషాల్లో మీ ప్రేమాభిమానాలను వ్యక్తపరిస్తే, తర్వాత మీరు మళ్ళా మీ గురువు గారిని సత్కరించే అవకాశం కలుగుతుంది. మళ్ళీ ఆయన స్పందన కూడా ఉంటుంది కాబట్టి, సమయం తక్కువగా ఉంది కాబట్టి, ముందుగా డాక్టర్ విజయలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను. నేను మాస్టర్ దగ్గర యాక్చువల్గా నేను 2002లో జూనియర్ లెక్చరర్గా గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత చాలా కాలం పిహెచ్డి జాయిన్ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టేశాను, ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి. తర్వాత 2011లో ఇది తప్పనిసరిగా ఉంటే బాగుంటుంది, నెట్ క్వాలిఫికేషన్ ఒక్కటే చాలదు అని చెప్పి కొంచెం ఆడవాళ్ళ దగ్గరే జాయిన్ అయితే బాగుంటుంది అనేది ఒక ఉంటుంది. సో ఆవిడ నాకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారమ్మ స్కాలర్స్, వీలు కాదు అని చెప్పేశారు.
అప్పుడు నేను కృష్ణారావు గారిని అది కూడా డైరెక్ట్గా కాదు మా వారి ద్వారా కాంటాక్ట్ చేశాను. సార్ మీ దగ్గర జాయిన్ అయ్యి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వెంటనే వారు స్వాగతించారు. వారు నాకంటే వయసులో చిన్నవారు. ఎప్పుడు జాబ్లో ఉన్నాను కాబట్టి, పార్ట్ టైం పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కలవాలన్నా నాకు సండే ఆర్ సెకండ్ సాటర్డే తప్పితే కుదిరేది కాదు. సార్ ఎంత జాగ్రత్తగా ఒక సెకండ్ బ్యాచ్ సార్ దగ్గర ఒక 12 మందిని జాయిన్ అయ్యాము. సో సెకండ్ సాటర్డే వీలవుతుంది కాబట్టి ఒకేసారి 12 మందిని కలిసి రమ్మని చెప్పేవాళ్ళు. సో సెకండ్ సాటర్డే వర్కింగ్ డే యూనివర్సిటీకి, మాకు హాలిడే. సో ఆ విధంగా వెళ్ళి మేము సార్ని కలిసి ఈవెన్ టాపిక్ డిసైడ్ చేసుకునేటప్పుడు కూడా ఎంత తపన అంటే సార్కి ఇంతకుముందు ఎవరు చెయ్యని టాపిక్ చేయాలి మీరు, ఆ విధంగానే మాకు అలాట్ చేశారు. నేను భారతం మీద చేయాలని ఉందండి నాకు అని అడిగినప్పుడు అప్పటికి ఒక 150 పిహెచ్డీలు అయిపోయినాయి భారతం మీద. అయినా కూడా దేని మీద అవ్వలేదు అనేది కనుక్కొని సార్ మహర్షులు, భారతంలో మహర్షుల మీద ఎవరు చేయలేదు, మీరు చేయొచ్చు అని చెప్పి నాకు చెప్పారు. చాలా చక్కని పర్యవేక్షణ అందించారు. నేను విజయవంతంగా నా పిహెచ్డి పూర్తి చేశాను. ఈ మధ్యనే ఏప్రిల్లో అది పుస్తకంగా కూడా, పుస్తకావిష్కరణ కూడా మన సారు అలాగే వరప్రసాదమూర్తి గారు ముందు మాట రాసి ఆశీర్వదించారు. వారు నాకు వయసులో నాకంటే చిన్నవారు కాబట్టి కొంత హెజిటేషన్ నాకు గురువు గారు అనాలంటే. వారు నన్ను మా వారిని సొంత అక్క బావలాగా ఆదరించారు. ఆ ఆదరణ ఎప్పటికీ కూడా ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ. ఇంకొక విషయం, ఇప్పుడు చెప్పారు అందరూ ఒక 80 పుస్తకాల వరకు రాశారు అని. అది కూడా కవులు అనే పేరుతోటి సార్ మనకి దిగంబర కవులు, పైగంబర కవులు ఎలా అయితే ఉన్నారో అలా మానవీయ కవులు అనే పేరుతోటి సాహిత్య చరిత్రలో నిలిచిపోవాలి అన్న కోరికతోటి రాసినటువంటి కవిత్వం కూడా ఉంది, నేను చదివాను. అలాగే ఈ మధ్యనే తేనె చుక్కలు అనే పేరుతోటి వచ్చినటువంటి కవితా సంపుటి కూడా చాలా చాలా బాగుంది. సో సారు సాహిత్య ప్రస్థానం, ఉద్యోగ ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాట్లాడినప్పుడే చెప్పాను, నేను ఆయనకి శిష్యురాలని. ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే పిహెచ్డి సార్ దగ్గరే చేశాను. నేను వేరే మేడం దగ్గర జాయిన్ అయ్యి అనుకోకుండా డిస్కంటిన్యూ చేసి తర్వాత సార్ దగ్గరికి వచ్చాను. సాధారణంగా ఒకరి దగ్గర చేరిన వారు ఇంకొకరి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు అని విన్నాను నేను. ఆ మేడం రిటైర్ అయిపోయారు, నేను చేయలేకపోయాను, సార్ దగ్గరకు వచ్చాను. అలా ఇబ్బంది పడతారు అని చాలా మంది నన్ను భయపడ్డారు. కృష్ణారావు గారు నాకు ఆ మేడం దగ్గర పిహెచ్డి చేసేటప్పుడే తెలుసు. నాకు అప్పటి నుంచే నన్ను అకాంతంగా పిలుస్తూ నాతోకి బాగా క్లోజ్గా ఉండేవారు. తర్వాత పిహెచ్డి చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ని పిలవడానికి నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని, పిలిపించుకోవడానికి తను కూడా ఇబ్బంది పడేవారు. ఒక యూనివర్సిటీలో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు సార్ నేను పిలవలేదు, తన మేడం అని కూడా ఎప్పుడు పిలవలేదు. ఆ కాన్సెప్ట్ మాత్రమే పిలిచేవాళ్ళం. ఇంటికి వెళ్ళినా కానీ జ్యోతి గారు, మరదల్ గారు, తనతోటి కూడా అంతే, మీ వదిలొచ్చింది చూడమ్మా అని చెప్పేవారు. నాకు ఇంట్లో వెళితే ఎలా ఉంటుంది, నాకు చాలా కష్టమైంది పిహెచ్డి సబ్మిట్ చేయడం. దానిలో నాకు చాలా సహాయం చేశారు, అన్ని విధాలా సహాయం చేశారు. నేను సబ్మిట్ చేసేంత వరకు కూడా వారి సహకారం వల్లే నేను ఈరోజు
డాక్టర్ అనేటువంటి పేరు ముందు పెట్టుకోగలిగాను. చిన్నవాడే కాబట్టి ఇలాంటి సన్మానాలు ఇంకా బోర్డు అన్ని చేయాలి. ఆ సన్మాన ప్రోగ్రాంలన్నీ కూడా నేనే చేయాలి. తప్పకుండా ఆ ఆశీర్వచనం భగవంతుడు ఇస్తాడు అని ఇంకా పెద్ద పెద్ద సన్మానాలు, పెద్ద పెద్ద సభా కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం రావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు. మా ప్రాంతం పల్నాడు ప్రాంతంలో నరసరావుపేటకి అందరికీ పెద్ద దిక్కు శుభాశిస్తులు. ముందుగా వారికి నా ధన్యవాదాలు. అతన్ని వేదిక అలంకరించినటువంటి మా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి గారైన ప్రొఫెసర్ గంగాధరరావు గారికి, అతనే రెక్టార్ గారు ప్రొఫెసర్ శ్రీరామణి గారికి, అతనే మా రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ జి సింహాచలం గారికి, అతనే ఫార్మర్ రెక్టార్ గారు ప్రొఫెసర్ వరప్రసాద్ మూర్తి గారికి, అతనే మన పాలక మండలి సభ్యులైనటువంటి కన్నా మాస్టర్ గారికి, అవార్డు గ్రహీత ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి నా సోదరుడు ప్రొఫెసర్ ఎంవి కృష్ణారావు గారికి నా అభినందనలు, నా ఆశీస్సులు వారికి తెలియజేస్తున్నాను. అతనే వేదిక ముందు వేయించేసినటువంటి పెద్దలు, పిల్లలు, చిరంజీవులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ కృష్ణారావు గారికి నాకు యూనివర్సిటీలో నేను ఆచార్య నాగార్జునలో ప్రవేశించినప్పుడు 2వ డిపార్ట్మెంట్ మొదట ఎస్టాబ్లిష్మెంట్ చేశాను. ఆ తదుపరి తెలుగు డిపార్ట్మెంట్లో నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేశాను. అప్పట్లో ప్రొఫెసర్ కృష్ణారావు గారు విద్యార్థిగా ఉండేవారు. ఆ తదుపరి ప్రొఫెసర్ డి నిర్మలా మేడం గారి దగ్గర ఎంఫిల్ స్కాలర్గా ఉండేవారు. నేను ఉదయం రాగానే ఫస్ట్ రావడంతోనే నా దగ్గరకు వచ్చి కలిసేవాడు. ఆ రోజు నుంచి సోదర అనే పదం తప్ప తను విద్యార్థిగా ఎప్పుడు చూశాను. తమ్ముడు గారని చాలా ఆనందంగా, ఆప్యాయతగా, ఇందాక మన విషయాలు సమాచారంగా చెప్పారు. వారికి విద్యార్థుల నుంచే తెలియనటువంటి ఏదో సాధించాలనే తృష్ణ బాగా ఉండేది. మాస్టారు సమయం కొద్దిగా ఇచ్చారు కనుక చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ క్లుప్తంగా 2 మాటల్లో ముగిస్తాను. మంచి మెరిటర్ గారు. ఆ రోజుల్లో డిపార్ట్మెంట్లో నిర్మలామణి మేడం గారి దగ్గర రీసెర్చ్ చేయటం అంటే ఖచ్చితంగా ఒక మంచి విద్యార్థి, బాగా సబ్జెక్ట్లో పట్టున్న వ్యక్తి అయితేనే వారి దగ్గర సక్సెస్ అవుతారనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇందాక మన స్కాలర్ మేడం గారు చెప్పారు, నేను మధ్యలోనే డిస్కంటిన్యూ చేశాను వారి దగ్గర, తర్వాత కృష్ణారావు గారి దగ్గరకు వచ్చారని. అది ఆ డిపార్ట్మెంట్లో అది వాస్తవ విషయము. నిర్మలామణి మేడం గారి దగ్గర, అప్పాంది ప్రొఫెసర్ గారి దగ్గర వారు బాగా అనుకూలంగా మెలకువలతో వారిని ప్రసన్నం చేసుకొని వారి దగ్గర ఎంఫిల్ డిగ్రీ పట్టా పొందారు. ఆ రోజు రివార్డ్ అయిన తర్వాత ప్రొఫెసర్ టి సత్యత గారి దగ్గర, లేల సత్యత గారి దగ్గర పిహెచ్డి స్కాలర్గా చేశారు మన కృష్ణారావు గారు. నేను రోజు ఉదయం రాగానే, అయ్యా నువ్వు నిర్మలామణి మేడం గారి దగ్గర నువ్వు సక్సెస్ అయ్యావుంటే సత్యత గారి దగ్గర నువ్వు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ తెలుగు సాహిత్యంలో నవరసాలు పండించగలిగే ఏకైక విద్యార్థిని ఈ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కడే కనపడుతున్నావు ఇప్పుడున్నటువంటి జనరేషన్. ఆ రోజే ఆశీర్వదించా, సోదరా ఇక్కడ విద్యార్థి, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్, ఇక్కడే నువ్వు ప్రొఫెసర్ గా ఉద్యోగం సాధిస్తావు, ఉన్నత శిఖరాలకి ఎదుగుతావు అని ఆ రోజే నా ఆశీస్సులు వారికి అందజేశాను. వారిని ఉదయం రాగానే డిపార్ట్మెంట్ కి నేను ఎప్పుడు కూడా సోదరనే మాట వదిలేసి ప్రొఫెసర్ గారిని పిలిచేవాడిని. అంటే తెలుగు డిపార్ట్మెంట్ లో నేను వచ్చిన కొత్తలో నాకున్న డ్యూటీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ స్కాలర్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ తెలుగు డిపార్ట్మెంటే. ఒక దశలో
విద్యార్థులకు అందే స్కాలర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద చర్చకు వచ్చినట్టు నాకు బాగా గుర్తున్నది. సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలిసి ఉండాలి. అంత పెద్ద గొప్ప ఉన్నతమైన డిపార్ట్మెంటు తెలుగు డిపార్ట్మెంటు. అందులో నిష్ణాతమైనటువంటి గంగప్ప గారు, అతనే మా వరప్రసాదమూర్తి గారు, అతనే మన బాలగంగాధరరావు గారు, కృపాచారి గారు, ఇంకా కొంతమంది పేర్లు అయితే నేను ఇప్పుడు మర్చిపోయాను. అట్లా ఉన్నతమైనటువంటి ఆ డిపార్ట్మెంట్కి ఖ్యాతినిచ్చినటువంటి టీచర్స్ అక్కడ ఉన్నారు. కృష్ణారావు గారికి, ఇంకా ఈ మధ్య కూడా ఏదో మన సింహాచలం గారు చెప్పారు, రిజిస్టార్ గారు దాదాపు 80 పుస్తకాలు రాశారు. ఇంకా కొంత ఆర్థికంగా ఇబ్బంది నుండి రాయలేకపోతున్నారు. అది వాస్తవం. తనకి అది ఆర్థిక సహాయం దాదాపు నుంచి తెలుగు భాషాభిమానులు వారికి సహకరించి వారి యొక్క ఆకాంక్షను ఈ సమాజానికి అందించాలంటే ఆ బుక్స్ కూడా వాటిని రాయడానికి ప్రోత్సహించి అవి ప్రింట్ అవడానికి సహకరిస్తారని, అందులో కూడా వారి సహకారాన్ని నేను కూడా కొంత పాలు పంచుకుంటానని ఈ సభా వేదికగా మన కృష్ణారావు గారికి తెలియజేస్తున్నాను. ఈ తెలుగు సాహిత్య పరంపర వారు కొనసాగించి ఈ సమాజానికి ఈ తెలుగు యొక్క గొప్పతనాన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అనే దానికి సార్థకతను తెస్తారని ఆశిస్తూ వాటిని అభినందిస్తున్నాను. అట్లానే మన ప్రొఫెసర్ గంగాధరరావు గారు, వారితో నాకు యూనివర్సిటీలో అడుగుపెట్టిన ఒక 5 years తర్వాత మంచి సాన్నిహిత్యం ఉండేది. వారు చాలా సౌమ్యులు, సబ్జెక్ట్లో నిష్ణాతులు, బాగా పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి మన ప్రొఫెసర్ గంగాధరరావు గారు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తారని, వారు సక్సెస్ఫుల్ వైస్ ఛాన్సలర్ గా చరిత్రలో మిగిలిపోతారని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.